2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్య భూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. నీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు.